నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. డిజిటల్ ఇండియా ద్వారా పరివర్తనాత్మక భారత్ వైపు దేశం అడుగులు వేస్తోందన్న ప్రధానమంత్రి. డిజిటల్ ఇండియా తాలూకు సామర్థ్యం దేశం నలుమూలలా కనపడుతోందని మన్ కీ బాత్లో మోదీ వెల్లడి. మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ కళాకారుడు ధారావత్ రాజ్ కుమార్ ప్రస్తావన. తెలంగాణ వ్యాప్తంగా పేరుని నృత్య ప్రదర్శనలు నిర్వహించిన రాజ్ కుమార్ నాయక్ ప్రతిభను కొనియాడిన ప్రధాని మోదీ. హైదరాబాద్ నుంచి మన్ కీ బాత్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజలకెంతో ప్రేరణనిచ్చే కార్యక్రమం మన్ కీ బాత్ అని వ్యాఖ్య. ఆరోగ్యానికి మెడిటేషన్తో పాటు ఫిట్నెస్ కూడా ముఖ్యమన్న కేంద్ర సమాచార క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో క్రీడా ప్రాంగణం ప్రారంభించిన కేంద్ర మంత్రి. దేశంలో డ్రగ్స్ నాణ్యత అమలు విధానాలపై హైదరాబాద్లో చింతన్ శిబిర్. ఔషధాల నాణ్యతను పెంపొందించేలా ఫార్మా కంపెనీలు వాటాదారులు సహకరించాలన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజల్ని వంచిస్తోందన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. హైదరాబాద్ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్లో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి. వార్తల్లోని వివరాలు. ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంచికలో అనేక విషయాలను ప్రజలతో పంచుకున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ వైద్య సంప్రదింపులను సులభతరం చేసే ఈ సంజీవని ద్వారా ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా భారతీయులు ప్రయోజనం పొందినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ డిజిటల్ విప్లవ సామర్థ్యాన్ని ఈ యాప్ ప్రతిబింబిస్తోందని అన్నారు. స్వచ్ఛ భారత ఉద్యమం దేశ రూపురేఖలను మార్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరిశుభ్రతతో ముడిపడిన ఏ కార్యక్రమం జరిగినా ప్రజలు ఆ సమాచారాన్ని తనకు చేరవేస్తారని ప్రధాని వెల్లడించారు. మన్ కీ బాత్కు సంబంధించి మరిన్ని వివరాలు. मेरे प्यारे देशवासियों, नमस्कार. డిజిటల్ ఇండియా ద్వారా పరివర్తనాత్మక భారత్ వైపు దేశం అడుగులు వేస్తోందని మోదీ పేర్కొన్నారు. వేగంగా ఎదుగుతున్న మన దేశంలో డిజిటల్ ఇండియా తాలూకు సామర్థ్యం దేశం నలుమూలలా కనబడుతోందని, డిజిటల్ ఇండియా శక్తిని ఇంటింటికి చేరవేయడానికి రకరకాల యాప్ల పాత్ర ఎంతో ఉంటుందని అన్నారు. ఈ సంజీవని పేరుతో వచ్చిన యాప్ వల్ల టెలికన్సల్టేషన్ సేవలు అందుతున్నాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యులు రోగి వ్యాధి గురించి వైద్య సలహాలను అందించే ఈ సేవలు ఎంతోమంది ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. వివిధ ప్రాంతాల వైద్యులు టెలికన్సల్టేషన్ ద్వారా వైద్య సేవలను ఏ విధంగా అందిస్తున్నారో ప్రధాని స్వయంగా వారితో మాట్లాడి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వందల మందికి ఈ సంజీవిని వరం లాంటిదని ప్రధాని కొనియాడారు. डिजिटल इंडिया की ताकत कोने कोने में दिख रही है. डिजिटल इंडिया की शक्ति को घर घर पहुंचाने में अलग अलग ऐप्स की बड़ी भूमिका होती है. ऐसा ही एक ऐप है ई संजीवनी. इस ऐप से टेली कंसल्टेशन यानी दूर बैठे वीडियो कॉन्फ्रेंस के माध्यम से डॉक्टर से अपनी बीमारी के बारे में सलाह कर सकते हैं. इस ऐप का उपयोग करके अब तक टेली कंसल्टेशंस करने वालों की संख्या 10 करोड़ के आंकड़े को पार कर गई है. దేశంలోని సామాన్య ప్రజలకు, మధ్యవర్గానికి, కొండ ప్రాంతాలలో నివసించే వారికి ఈ సంజీవిని జీవన రక్షణనందించే యాప్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశ యూపీఐ సామర్థ్యం చూసి ప్రపంచంలోని ఎన్నో దేశాలు మన వైపు ఆకర్షితులయ్యాయని అన్నారు. ఇటీవల భారత్, సింగపూర్ దేశాల మధ్య యూపీఐ పే నౌలింక్ లాంచ్ అయ్యిందని, తద్వారా సింగపూర్, భారత్ల మధ్య తమ డబ్బును ప్రజలు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని అన్నారు. भारत के यूपीआई की ताकत भी आप जानते ही हैं. दुनिया के कितने ही देश इसकी तरफ आकर्षित हैं. कुछ दिन पहले ही भारत और सिंगापुर के बीच यूपीआई पे नाउ लिंक लॉन्च किया गया. अब सिंगापुर और भारत के लोग अपने मोबाइल फोन से उसी तरह पैसे ट्रांसफर कर रहे हैं जैसे वे अपने अपने देश के अंदर करते हैं. मुझे खुशी है कि लोगों ने इसका लाभ उठाना शुरू कर दिया है. స్వచ్ఛ భారత ఉద్యమం దేశ రూపురేఖలను మార్చివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరిశుభ్రతతో ముడిపడిన ఏ కార్యక్రమం జరిగినా ప్రజలు ఆ సమాచారాన్ని తనకు చేరవేస్తారని, అయితే హర్యానాలో యువత నిర్వహించిన ఒక పరిశుభ్రత కార్యక్రమం తననెంతో ఆకట్టుకుందని మోదీ తెలిపారు.
హర్యానాలోని భివానీ పట్టణ పరిశుభ్రత కోసం అక్కడ యువత తీసుకున్న నిర్ణయం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని అన్నారు. యువ పరిశుభ్రత జన్ సేవా సమితి పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి భివానీ పట్టణాన్ని ఉదయాన్నే పరిశుభ్రం చేసి ఆ పట్టణ రూపురేఖలనే మార్చివేశారని మోదీ కొనియాడారు. ఆ సంస్థ ఒక్క పిలుపుతో తెల్లవారుజామున 4 గంటలకే పదుల సంఖ్యలో యువత స్వచ్ఛత వైపు అడుగులు వేయడం ఆహ్వానించదగిన పరిణామమని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో త్రివేణిని కొన్ని వందల ఏళ్లుగా పవిత్ర స్థలంగా పరిగణిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒకప్పుడు సంస్కృతం, విద్య, భారతీయ సంస్కృతుల కేంద్రంగా త్రివేణి ఉండేదని, ఎన్నో గంగాఘాట్లు, శివమందిరాలు, టెర్రాకోట, వాస్తుకళతో అలంకరించబడిన ప్రాచీన కట్టడాలు త్రివేణి వారసత్వాన్ని గుర్తు చేస్తాయని అన్నారు. గత ఏడాది నిర్వహించిన కుంభమేళా జాతరలు ఆ ప్రాంతంలో ఒక కొత్త శక్తిని నింపాయని అన్నారు. బెంగాలీ సాంప్రదాయంతో ముడిపడిన విభిన్న కళా ప్రక్రియలు, కీర్తనలు, చోవు నాచ్ మొదలైన సాయంత్ర కార్యక్రమాలలో ఆకర్షణలుగా నిలిచాయని అన్నారు. యువతను మన దేశ ఘనమైన గతంతో ముడిపెట్టడానికి ఇది ఎంతో మెచ్చుకోదగ్గ ప్రయత్నమని మోదీ తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ కళాకారుడు ధారావత్ రాజ్ కుమార్ నాయక్ గురించి ప్రస్తావించారు. తెలంగాణ వ్యాప్తంగా పేరిణి నృత్య ప్రదర్శనలు నిర్వహించిన రాజ్ కుమార్ నాయక్ ప్రతిభను ప్రధాని ప్రశంసించారు. పేరిణి రాజ్ కుమార్ పేరిట ప్రజలు ఆయన గురించి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. కాకతీయుల కాలంలో ఈ పేరిణి నాట్యం బాగా ప్రాచుర్యం పొందినట్లు గుర్తు చేశారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం అందుకున్న పేరిణి రాజ్ కుమార్ గురించి దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సూర్యాపేట జిల్లా బీబీగూడెంకు చెందిన నరసింహ, సక్రి దంపతుల కుమారుడు ధారావత్ రాజ్ కుమార్ నాయక్. 34 సంవత్సరాల రాజ్ కుమార్ నాయక్ తనకు కళల పట్ల ఉన్న ఆసక్తితో 2003 సంవత్సరంలో గురువులు అఫ్జల్ బాషా వద్ద, అనంతరం కళాకృష్ణ కుమార్ల వద్ద పేరిణి నృత్య శిక్షణ తీసుకున్నారు. కాకతీయుల రాజుల దగ్గర సేనాపతిగా పనిచేసిన జాపయ సేనాని పేరిణి కళను ఆవిష్కరించారు. అయితే కాకతీయుల కాలం తర్వాత అంతరించిపోయిన పేరిణి నాట్యకళ ప్రచారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయాల్లో రాజ్ కుమార్ పేరిణి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ పేరిణి నృత్యం జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతోంది. ఇటీవలి కాలంలో పేరిణి నృత్యానికి యువత నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన ధారావత్ రాజ్ కుమార్ నాయక్కు పేరిణి నృత్యంలో జాతీయ స్థాయిలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాన్ని కేంద్ర సంగీత నాటక అకాడమీ అందజేసింది. దీంతో పాటు ధారావత్ రాజ్ కుమార్ నాయక్కు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2020 కింద రాజ్ కుమార్ ఈ నెల 15న కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. పేరిణి కళకు కేంద్ర పురస్కారం రావడం కూడా ఇదే తొలిసారి. ఈ పురస్కారం అందుకున్న తొలి తెలంగాణ కళాకారుడు కూడా రాజ్ కుమారే. అవార్డు కింద 25,000 రూపాయల నగదు, ప్రశంసాపత్రం అందజేశారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ధారావత్ రాజ్ కుమార్ నాయక్ని ప్రస్తావించారు. राजकुमार नायक जी ने तेलंगाना के 31 जिलों में 101 दिन तक चलने वाली पेरिनी ओडिसी का आयोजन किया था. आज लोग इन्हें पेरिनी राजकुमार के नाम से जानने लगे हैं. पेरिनी नाट्यम भगवान शिव को समर्पित एक नृत्य है जो काकतीय डायनेस्टी के दौर में काफी लोकप्रिय था. इस डायनेस्टी की जड़ें आज के तेलंगाना से जुड़ी है. దూరదర్శన్తో మాట్లాడిన ధారావత్ రాజ్ కుమార్ నాయక్ కేంద్రం అందించిన పురస్కారం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 100 రోజులకు పైగా తెలంగాణ వ్యాప్తంగా పేరిణి నృత్య ప్రదర్శనలు ఇచ్చానని చెప్పారు. తన ప్రదర్శనలు జరిగే ప్రాంతాల్లో యువత ఉత్సాహంగా ముందుకు వచ్చేవారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తనకు సహకరించిందని చెప్పిన రాజ్ కుమార్ నాయక్ కేంద్ర ప్రభుత్వం యువతను అనేక విధాలుగా ప్రోత్సహిస్తుందని అన్నారు. మన సంస్కృతిని మరచిపోకూడదని చెప్పారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు రావడం చాలా హ్యాపీగా నాకుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే దానికి కష్టపడేటప్పుడు కూడా మాకు చాలా చేదోడు వాదోడుగా ఉన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు అండ్ దీపిక రెడ్డి గారు వారు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. సో దాని ద్వారా నేను త్రూఅవుట్ తెలంగాణ మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే మన స్కూల్స్లలో కానీ దేవాలయంలో కానీ 101 రోజుల పాటు దీన్ని ప్రదర్శించడం జరిగింది. అండ్ దాని గురించి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అందుకని నాకు 2020 సంవత్సరానికి నాకు ఈ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన్ కీ బాత్లో మనకు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఈ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు పేరిణి నాట్యానికి సో నాకు వచ్చింది అది. ఆ అవార్డు గురించి ప్రధానమంత్రి గారు మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఫిబ్రవరి 15 నాడు మేము అవార్డు తీసుకోవడం జరిగింది ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. దాన్ని ప్రధానమంత్రి గారు మోడీజీ తన ట్విట్టర్లో ఈ యువకులకు శుభాకాంక్షలు అని చెప్పేసి తను ట్వీట్ చేశారు. అది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, మాకెంతో ఇంకా ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చింది. సో మరొక్కసారి వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. చెక్. వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేసా. నెలైంది కంప్లైంట్ చేసి, బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి, ఇక్కడి నుంచి చేసేయండి. ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఎలా? ఆర్బీఐ అధికృత బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే. ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్ పై. ఇదిగో చెక్ మేట్. కంప్లైంట్ చేయాలా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. నిన్న నేడు రేపైనా దేశం కోసం ఎప్పుడైనా, నిన్న నేడు రేపైనా దేశం కోసం ఎప్పుడైనా, ఒకానొక నీడగా మారి ఒకానొక తోడుగా చేరి, మనసులో స్థైర్యం నింపే ధైర్యం ఇచ్చి, నింగినంటే ఆశలెన్నో కళ్ళ ముందు నిలిపేనంట, నేల కొంగు కష్టాలెన్నో దాటి వెళ్ళు ధైర్యమంట. నిన్న నేడు రేపైనా నీ చెంతే, దేశం కోసం ఎప్పుడైనా నీ వెంటే, నిన్న నేడు రేపైనా నీ చెంతే. 1956 నుండి నేటి వరకు ఎల్ఐసి ప్రతి క్షణం మీ వెంటే. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునఃస్వాగతం. ఆరోగ్యానికి మెడిటేషన్తో పాటు ఫిట్నెస్ కూడా ముఖ్యమని కేంద్ర సమాచార క్రీడా శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు కన్హా శాంతివనంలో 1600 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. శాంతివనంలో నిర్మించిన ఈ క్రీడా ప్రాంగణాన్ని అనురాగ్ సింగ్ ఠాకూర్తో కలిసి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. అనంతరం కన్హా గ్రీన్ 2K రన్లో పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఆ తర్వాత 11 దేశాలకు సంబంధించిన 22 మందికి యోగా అంబాసిడర్లుగా సర్టిఫికేట్లు అందజేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. మెంటల్ ఫిట్నెస్ కోసం యోగా, ఫిజికల్ ఫిట్నెస్ కోసం క్రీడలు రెండూ ఒకే చోట ఏర్పాటు చేయడం అద్భుతమని చెప్పారు. కామన్వెల్త్లో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో నిలిచిందని అన్నారు. గ్రామీణ యువత సైతం క్రీడల్లో రాణించాలని మండలానికి ఒక స్టేడియం నిర్మిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఆటల కోసం ఇంత పెద్ద ప్రాంగణం నిర్మించడం సంతోషమని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల పట్ల యువతను బాగా ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. గత 10 ఏళ్లలో పిల్లల తల్లిదండ్రులు కూడా క్రీడల వైపు ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన తెలియజేశారు. ये केवल 1600 एकड़ में वन लगाकर उनको जान प्राण देने का काम नहीं किया, उसमें खेलों की सुविधा देकर यहाँ के युवाओं को खेलों के प्रति प्रेरित करने का काम किया है. और इतना बड़ा सेंटर जहाँ लगभग 14 कोर्ट केवल बैडमिंटन के ही होंगे, स्विमिंग पूल होगा, 3 स्क्वैश कोर्ट्स होंगे और बहुत सारी आउटडोर इंडोर फैसिलिटीज़ होंगी. जहाँ 55,000 स्क्वायर फीट से ज़्यादा इंडोर फैसिलिटी, वहीं 85,000 स्क्वायर फीट से ज़्यादा आउटडोर फैसिलिटी है. ये अपने आप में दिखाता है कि जहाँ एक और पर्यावरण को बचाने का काम किया है, वहीं पर खेलकूद को बढ़ावा देने का काम किया है. मेडिटेशन और स्पोर्ट्स का ये रिश्ता, ये अपने आप में खिलाड़ियों के लिए वरदान सिद्ध होगा. खेलों के लिए बड़ी सुविधा और खिलाड़ियों के लिए मेडिटेशन की सुविधा भी एक ही जगह पर हो तो उसका बहुत बड़ा लाभ देश को होगा. రాష్ట్రం యువత దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈరోజు
మెంటల్ ఫిట్నెస్ గురించి యోగా, ఫిజికల్ ఫిట్నెస్ గురించి స్పోర్ట్స్ రెండు కూడా అద్భుతంగా ఆవిష్కరించి ఇలా ప్రజలకు అందజేసి దేశంలో ఉన్నటువంటి యువతకు కూడా ఒక మార్గదర్శనం ఇచ్చి ముందు నడిపించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇప్పుడే కేంద్ర మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు కూడా గ్రీనరీ చాలా డెవలప్ అయింది, అద్భుతంగా ఉంది అని చెప్పి 8 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి గ్రీనరీ వచ్చిందని. అక్షరాల నిజం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 సంవత్సరాల్లో ఈ భారతదేశంలోనే అత్యధిక గ్రీనరీ, గ్రౌండ్ వాటర్ని మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా చేయడం జరిగింది. క్రీడలకు కూడా పెద్దపీట వేయాలని చెప్పి నియోజకవర్గానికి ఒక స్టేడియం, ప్రతి గ్రామంలో కూడా క్రీడా ప్రాంగణాలు తయారు చేయాలని ఇప్పటికే 17,600 గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు తయారు చేసి మరి యువతను మంచిగా తీర్చిదిద్దాలనే నెపంతో ఈరోజు ముందుకు పోవడం జరుగుతూ ఉంది. కొత్త విధానాల వల్ల, ఆ ప్రభుత్వ విధానాల వల్ల ఈరోజు కామన్వెల్త్లో కూడా కొత్త రాష్ట్రమైన 2వ స్థానాన్ని గెలుచుకోవడం జరిగింది. ఫ్యూచర్లో ఈ కనావనం నుంచి ఒలింపిక్ క్రీడలకు కూడా అద్భుతమైనటువంటి క్రీడాకారులను తయారు చేస్తానే నెపంతో దాజీ గారు ముందుకు రావడం మరి ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్ తరానికి. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ పెద్ద మనసుతో సహకరిస్తున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం 3 ఎకరాల భూమి, పక్కా ఇళ్లు, హామీలు ఎందుకు అమలు చేయడం లేదని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ తన కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాడని విమర్శించారు. ప్రాణత్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రానికి దక్కలేదని అన్నారు. బీఆర్ఎస్ను ప్రజలు తరిమికొట్టే సమయం దగ్గరలో ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీగా ఉందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ వెనుకబడిపోయిందని అన్నారు. కేంద్ర ప్రాజెక్టులకు సహకరించకుండా కేసీఆర్ సర్కారు కేంద్రంపై నిందలు వేస్తుందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. जो बेरोजगारी भत्ता देना था, अनएम्प्लॉयमेंट अलाउंस 3,116 रुपए, यही था पर मंथ. क्या ब्याज समेत केसीआर पैसा देंगे? क्या ब्याज समेत तेलंगाना की सरकार तेलंगाना के युवाओं से किए हुए वायदे को पूरा करेगी? इस सवाल का जवाब चाहिए. क्या दलितों के किए हुए वायदे पूरे करेगी? अगर साथ लगते कर्नाटक के राज्य में इतनी स्टार्टअप्स बनकर तैयार हो जाती हैं तो यहां पर क्यों नहीं? वहां पर रिकॉर्ड एफडीआई आती है या वहां पे इन्वेस्टमेंट 1,60,000 करोड़ की बात की जाती है तो यहां पे केवल 12,000 करोड़ तेलंगाना में क्यों आता है? पुणे जैसा शहर भी अगर इतनी बड़ी इन्वेस्टमेंट ले आता है तो हमारे तेलंगाना में क्यों नहीं? क्योंकि यहां पर तो मिनिमम गवर्नेंस और मैक्सिमम करप्शन हो रहा है. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్యను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమం చేశామని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లిలో కురుమ సంఘ భవన నిర్మాణానికి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ జిల్లాలో కురుమ భవన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఉగాది, శ్రీరామనవమి తర్వాత 2వ విడత గొర్రెల పంపిణీ ఉంటుందని, యూనిట్ కాస్ట్ కూడా పెంచామని అన్నారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రజల కోసం ప్రవేశపెట్టారని మంత్రి పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి 18 సంవత్సరాల అర్హత పెట్టడం ద్వారా బాల్య వివాహాలు ఆగిపోయాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ శాఖ కావాలని అడిగామని, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని హరీష్ రావు అన్నారు. ఒక్కరిని కూడా ఇలా గుర్తించి ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం తెచ్చారు. 2వ దశ గురించి కూడా డబ్బులు రెడీ చేసి పెట్టాం. యూనిట్ కాస్ట్ కూడా పెంచినాం. శ్రీరామనవమి వెళ్ళగానే 2వ దశ గొర్రెల పంపిణీ 3-4 నెలల లోపలనే రాష్ట్రం అంతా కూడా పూర్తి చేస్తాం. ఖచ్చితంగా అందరికి ప్రతి మనిషికి ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకున్నారు. అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. తెలంగాణలో అవినీతి కుటుంబ పాలన నడుస్తోందని అన్నారు. కుటుంబ పాలన నుండి ప్రజలు ముక్తి కోరుకుంటున్నారని, కేసీఆర్ సర్కార్ ప్రజలను మోసం చేస్తూ ఖజానా ఖాళీ చేస్తుందని అన్నారు. ఇక్కడి ఫామ్ హౌస్ పాలనకు అంతం పలికేందుకు ప్రజలు ఎన్నికల కోసం వేచి చూస్తున్నారని అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. कि यह तुष्टीकरण की राजनीति कैसे होती है. तेलंगाना की सरकार में सबका साथ सबका विकास का भाव नहीं दिखता.
वो सबको साथ में ले जाने वाले नहीं हैं। वो तो केवल गिने चुने लोगों तक सीमित पार्टी है, तुष्टीकरण में विश्वास करती है, खजाना लूटने में विश्वास करती है, भ्रष्टाचार का बोलबाला है और यहाँ की जनता त्रस्त है। वो तो इंतज़ार कर रहे हैं कब चुनाव हो, कब टीआरएस को उठाकर बाहर फेंके। अब तो नाम भी बदल लिया, लेकिन नाम बदलने से कुछ नहीं होता है। आप टीआरएस बनो, बीआरएस बनो, लेकिन वो भ्रष्टाचार का ठप्पा आपके ऊपर लगा है। सर, हैदराबाद से किसी संसद लड़ेंगे क्या बीजेपी से? पार्टी हाँ जी, हैदराबाद एमआईएम का क्षेत्र है, यहाँ से अगर कोई कैंडिडेट ठहरा, यहाँ क्षेत्र किसी का नहीं होता। बहुत सारे क्षेत्र देश भर में ऐसे थे जहाँ भाजपा की सरकारें नहीं आती थी, वहाँ पूरी सरकार पूर्ण बहुमत की आई। यहाँ तो लोकसभा की बात है, लोकसभा भी जीती। ఇంత త్వరగా డబ్బు డబుల్. ఓ, డబ్బు పెడతారా? అయితే అనుభవిస్తారు. లేదండి, ఇలాంటి ఆశ పెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే మోసాన్ని ఆహ్వానించడం. కాబట్టి ముందు చేయండి దర్యాప్తు, తరువాతే పెట్టండి డబ్బు. లేకపోతే మీ సొమ్మవుతుంది ఫుర్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రధానమంత్రి మోదీ ప్రపంచానికి చాటి చెబుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మారియట్ హోటల్లో ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇండియా G20 ప్రెసిడెన్సీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ G20 సమావేశాల గురించి తెలియని వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని శాసించేవి G20 సమావేశాలని చెప్పారు. ఇప్పటి వరకు 54 నగరాల్లో 250 సమావేశాలు జరిగాయని కిషన్ రెడ్డి చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత అన్ని రంగాల్లో మార్పు కనిపిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజల్ని వంచిస్తోందని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు. తమ కుటుంబం కోసం ఇక్కడి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన జూబ్లీహిల్స్లో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని అన్నారు. బీజేపీ నేతలు కార్యకర్తలు తెలంగాణలో బీజేపీ అధికారం కోసం ఎంతగానో పరితపిస్తున్నారని చెప్పారు. బీజేపీ పేదల కోసం పనిచేసే పార్టీగా చెప్పుకొచ్చిన ఆయన సంక్షేమమే తమ ఎజెండాగా పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు త్వరలోనే ముగుస్తాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు చేపడుతుందని చెప్పారు. दलित मुख्यमंत्री बन गया, उन्होंने कहा था दलित के लिए 10-10 लाख रुपए का कोई भी काम कराओ विकास करेंगे। क्या 10-10 लाख खर्च कर दिया? अरे इन्होंने कहा था दलितों के लिए 3-3 एकड़ जगह देंगे, क्या दे दिया? अरे ये भी नहीं दिया तो और क्या क्या वायदे किए थे। इन्होंने मेरे युवा साथियों से कहा था 3,116 रुपया हर महीने बेरोजगारी भत्ता देंगे, अनएम्प्लॉयमेंट अलाउंस देंगे। क्या मिला? क्या? अरे किसको दिया? किसका दिया? अरे इसने तो किसी को ना बेरोजगारी भत्ता दिया और कहा था हर परिवार से एक व्यक्ति को रोजगार देंगे। मिला क्या? अरे आपके परिवार को नहीं मिला, लेकिन केसीआर के परिवार के हर व्यक्ति को मंत्री पद, MP, MLA और हर प्रोजेक्ट में से कुछ ना कुछ मिलने का काम हुआ है। కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మామ అల్లుళ్ళు, తండ్రి కొడుకులు, తండ్రి కూతుళ్ల పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్, అమీర్పేట్ ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి పలు స్ట్రీట్ కార్నర్ సభల్లో పాల్గొన్నారు. 9 సంవత్సరాలు పాలనలో ఉండి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో ముంచారని అన్నారు. ప్రభుత్వం పనిచేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగమే తమ పోరాటమని చెప్పుకొచ్చిన ఆయన రాబోయే రోజుల్లో పేదల ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరుతుందని అన్నారు. ప్రజాపాలనలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొస్తున్న సంక్షేమ ఫలాలు పేద ప్రజల అభివృద్ధికి దోహదపడుతున్నాయని కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఎంతో ఆశించి అనేక పోరాటాల ద్వారా ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా మరి ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఉందో అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈ 9 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి
టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మీద ఒక కుటుంబ పరిపాలన రుద్దడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక తండ్రి కొడుకుల పాలన జరుగుతూ ఉంది, ఒక మామ అల్లుళ్ళ పాలన జరుగుతూ ఉంది, తండ్రి కూతురు పాలన జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా ఒక కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో 9 ఏళ్లుగా మరి తెలంగాణ మీద పడి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, 9 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా ఆఫీసుకు రానటువంటి ముఖ్యమంత్రి మన తెలంగాణలో ఉన్నాడు. ఒక ప్రధానమంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక పోలీస్ అధికారి కానీ, ఒక ప్రభుత్వ అధికారి కానీ తన బాధ్యత ఏదంటే ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలి. ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని, ఇబ్బందులు ఉన్నారని చెప్తే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శాంతివనంలో డ్రగ్స్ క్వాలిటీ రెగ్యులేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనే అంశంపై 2 రోజుల చింతన్ శిబిర్ను నిర్వహిస్తోంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా చింతన్ శిబిర్ సమావేశాలను హైదరాబాద్లో ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఔషధాల నాణ్యతను పెంపొందించేలా ఫార్మా కంపెనీలు, వాటాదారులు సహకరించాలని అన్నారు. దేశంలో డ్రగ్స్ నాణ్యత, అమలుకు సంబంధించిన విధానాలు, కార్యక్రమాల ప్రక్రియల అమలును సమీక్షించడం 2 రోజుల చింతన్ శిబిర్ యొక్క లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ ఔషధ ప్రమాణాలు, రాష్ట్రాల, కేంద్రం అంతటా నియంత్రణ సామర్థ్యాలను అంచనా వేయడం, పారదర్శకత, సమ్మతి గురించి సమీక్షించడం ద్వారా వ్యాపారాన్ని సులభతరం చేయడానికి మార్గాలను కూడా ఈ సమావేశం సిఫారసు చేస్తుంది. और हेल्थ मिनिस्टर बोथ आर सेम, दोनों एक ही है. तो क्यों न हम हमारी रेगुलेटरी सिस्टम को बेस्ट बनाएं. आज रेगुलेटरी सिस्टम की दृष्टि से हम विचार करें तो फार्मा सेक्टर 3 भाग में बटा हुआ है. मैं मानता हूं कि उसके నూతనంగా నిర్మాణమవుతున్న పార్లమెంటు భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చేకుర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికే మార్గదర్శకుడని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు. సమైక్య రాష్ట్రంలో దళితుల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని దళిత బంధు అనే గొప్ప పథకం ప్రవేశపెట్టారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించే సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఐక్యరాజ్య సమితి సైతం శభాష్ అనే విధంగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారని మంత్రి గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ఎంతో ప్రజాదరణ పొందుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో హైదరాబాద్లోని గగన్ మహల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రౌండ్ నుంచి పాల్గొన్నారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాలతో మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశాధినేత ఇలా ఇన్నేళ్ల పాటు కార్యక్రమం నిర్వహించలేదని అన్నారు. దేశంలో జరిగే ఎన్నో సంఘటనల్ని విజువల్స్ రూపంలో చూపిస్తూ దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన కార్యక్రమం అని అన్నారు. ఏప్రిల్లో జరిగే మన్ కీ బాత్ 100వ భాగాన్ని దేశంలోని ప్రతి వాడలో, ప్రతి బస్తీలో ప్రజలందరూ చూడాలని, వినాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారము దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు 98వ భాగంగా పూర్తయింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా అయితే డీడీ న్యూస్ తెలంగాణ @యాదగిరి న్యూస్, మరియు ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి
సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. డిజిటల్ ఇండియా ద్వారా పరివర్తనాత్మక భారత్ వైపు దేశం అడుగులు వేస్తోందన్న ప్రధానమంత్రి, డిజిటల్ ఇండియా తాలూకు సామర్థ్యం దేశం నలుమూలలా కనపడుతోందని మన్ కీ బాత్లో మోదీ వెల్లడి. మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ కళాకారుడు ధారావత్ రాజ్ కుమార్ ప్రస్తావన. తెలంగాణ వ్యాప్తంగా పేరుని నృత్య ప్రదర్శనలు నిర్వహించిన రాజ్ కుమార్ నాయక్ ప్రతిభను కొనియాడిన ప్రధాని మోదీ. హైదరాబాద్ నుంచి మన్ కీ బాత్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రజలకెంతో ప్రేరణనిచ్చే కార్యక్రమం మన్ కీ బాత్ అని వ్యాఖ్య. ఆరోగ్యానికి మెడిటేషన్తో పాటు ఫిట్నెస్ కూడా ముఖ్యమన్న కేంద్ర సమాచార క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో క్రీడా ప్రాంగణం ప్రారంభించిన కేంద్ర మంత్రి. దేశంలో డ్రగ్స్ నాణ్యత, అమలు విధానాలపై హైదరాబాద్లో చింతన్ శిబిర్. ఔషధాల నాణ్యతను పెంపొందించేలా ఫార్మా కంపెనీలు, వాటాదారులు సహకరించాలన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజల్ని వంచిస్తోందన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. హైదరాబాద్ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్లో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి.